హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక విక్రమార్కుడు స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. అప్పటి వరకు సీరియస్గా ఆమెను చూసిన అతను చిన్నగా నవ్వటం మొదలుపెట్టి గట్టిగా నవ్వాడు. ఆ నవ్వుని చూస్తుంటే ఎందుకో ఆమెకు భయం మొదలయ్యింది. అతను నవ్వటం బహుశా అదే మొదటిసారి అయ్యుంటుందేమో. అది కూడా అంత గట్టిగా అలా నవ్వుతున్నాడు ఆమె మాటలకు. అలా ఆపకుండా 10 నిమిషాల పాటు నవ్వి నవ్వి కళ్ళ వెంట నీళ్లు కూడా వచ్చేస్తాయి అతనికి. బహుశా పుట్టి బుద్ధెరిగిన తర్వాత అతను అంత గట్టిగా నవ్వటం అదే మొదటిసారి. ఆమెకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఇప్పుడు అంతగా నవ్వే విషయం ఏం చెప్పాను? జోక్ ఏమైనా చేశానా? ఇతను ఇంతగా గట్టిగా కళ్ళ వెంట నీరు వచ్చే విధంగా నవ్వుతున్నాడు. నేనేమి ఇతని ముందు జోకర్లా ఉండి జోక్ చేయటం లేదు కదా. నా జీవితమే ఇతనికి ఒక జోక్ లాగా కనిపిస్తుందా, లేకపోతే నేను ఒక జోకర్ లాగా కనిపిస్తున్నానా అంటూ గట్టిగా, స్టాప్ ఇట్, వై ఆర్ యు లాఫింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ? నా లైఫ్ అంటే నీకు నవ్వులాటగా అనిపిస్తుందా? నన్ను ఏడిపిస్తూ నా జీవితంతో నువ్వు ఆడుకుంటూ నా ముందే నన్ను వెక్కిరిస్తూ నవ్వుతున్నావా అని ఆమె గట్టిగా అరిచింది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్నవాడు కూడా ఆమె మాటలు విని తన కళ్ళ వెంట వస్తున్న నీటిని కూడా తుడుచుకోకుండా ఆమె వైపు సూటిగా ఒక్క క్షణం చూశాడు. క్షణాల్లోనే అతని ఫేస్ మారిపోయింది. సీరియస్గా వేటకు బయలుదేరే ముందు సింహం కళ్ళు ఎంత పదునుగా చురకత్తుల్లా వేటాడే దాని మీదే తన ఫోకస్ అంతా ఉంటుందో అలా అతని ఫోకస్ అంతా కూడా హిరణ్య మీదే ఉంది. అలా ఉన్నాయి అతని కళ్ళు. ఈసారి అతని కళ్ళను చూసి ఆమె భయపడాలి అనుకోలేదు. అతను ఏ విధంగా చూసినా సరే భయపడలేదు. భయపడితే తన జీవితం అంధకారమే అని ఆమెకు తెలుసు. అందుకే సూటిగా అతని కళ్ళల్లోనికి చూసింది. అతను ఆమె వైపు అంతే చూస్తూ, గ్రేట్, యు ఆర్ రియల్లీ గ్రేట్. 2 రోజుల్లోనే పిల్లి పూలి అయ్యింది అన్నమాట అని వెటకారంగా అన్నాడు. 2 రోజులు కాదు, 2 క్షణాలు చాలు. నీలాంటి వాడి ముందు చస్తూ బ్రతికే కంటే ఒక్క క్షణంలో చనిపోవటం బెస్ట్. కానీ నేను చావను. ఏ తప్పు చేశాను అని నేను చనిపోవాలి? ఖచ్చితంగా నీ ఓటమి, నీ పతనం, నీ చావు, నీ స్టేటస్ అంటూ విర్రవీగుతున్నావు కదా. ఆ స్టేటస్ డౌన్ఫాల్ చేసి అన్నీ నా కళ్ళారా చూసి అప్పుడు నా చావుకి నేను సన్నాహాలు మొదలు పెట్టుకుంటాను. ఆ క్షణం నువ్వు నీ చావుకి దగ్గరవుతూ ఉండాలి కదా. అంతేకాని ఇలా నువ్వు ఏదో నా శరీరంతో ఆటలాడావు అని చెప్పి నేను చస్తాను అనుకుంటున్నావా? లేకపోతే ఎప్పటికీ నీ కింద పడి నలిగిపోయే పువ్వులాగే ఉంటాను అనుకుంటున్నావా? కాదు, ఇక్కడ ఉన్నది ఆడ పులి అని ఆమె కూడా అంతే సూటిగా నిక్కచ్చిగా అతని కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అన్నది. శభాష్, చాలా ధైర్యంగా నాతో మాట్లాడుతున్నావు. కానీ నా ముందు నీ ధైర్యం ఎంతసేపో నేను కూడా చూస్తాను అని ఒక రకమైన నవ్వుతో అన్నాడు. అతని నవ్వు ఈసారి ఆమె మనసులో మరింత భయాన్ని, అలజడిని కలిగించింది. కానీ బయటకు చూపించలేదు. ఆ నవ్వు ఎలా ఉందంటే సునామీ వచ్చే ముందు వీచే చల్లగాలిలా, భూకంపం వచ్చే ముందు కలిగే ప్రశాంతతలా అనిపించింది. తన మనసులో ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. తనకు అండగా నిలిచేవారు ఎవ్వరూ అక్కడ లేరు. అతడిని ఎదిరించడానికి తను ఒంటరి పోరాటం చెయ్యాలి. ఇప్పుడు తను ఒంటరి పోరాటం చేస్తేనే జీవితంలో అడుగు ముందుకు వెయ్యగలదు. లేదా ఇక ఎప్పటికీ అతని కాలి కింద చెప్పుల అతను చెప్పినట్లుగానే బ్రతకాల్సిందే. ఇప్పటికే 2 రోజులు తను ధైర్యాన్ని కోల్పోయి జీవితం మీద నిరాశతో బ్రతుకుతుంది. ఇకపైన అలా నిరాశ నిస్పృహలతో బ్రతకాలి అని తను కోరుకోవటం లేదు. అందుకే ధైర్యం చేసింది. తాడో పేడో తేల్చుకోవాలి అనుకుంటుంది. డూ ఆర్ డై అన్న విషయమే తన మైండ్, మనసు రెండింటిలో కూడా రన్ అవుతూ ఉంది. బ్రతికితే బ్రతకటం, లేదంటే చచ్చిపోవటం అని మనసులో అనుకుంది. మనసులో అంత భయం ఉన్నా సరే ఆమె కళ్ళు అతని వైపే సూటిగా చూస్తూ ధైర్యంగా, నువ్వు నన్నేం చెయ్యలేవురా అని అరుంధతి సినిమాలో అనుష్క అన్నంత రేంజ్లో చూపు అతనికి విసిరింది. ఒక్కసారి ఈ సింహం వేటాడితే ఆ వేట ఎలా ఉంటుందో 2 రోజులు నువ్వు
కళ్ళారా చూసి అనుభవించి కూడా మరలా నా నుంచి నువ్వు తప్పించుకోవాలి అని చిట్టెలుకులా గిల కొట్టేసుకుంటున్నావా? నీ చిన్ని బుర్రలో ప్లాన్స్ రెడీ చేసుకోవటం నిజంగా నీ పిచ్చితనమే అని నాకు అనిపిస్తుంది. ఒక్కసారి నా చేతికి చిక్కావు, ఇక నా అంతట నేను వదిలిపెట్టడం అంటూ ఒక్క క్షణం ఆగి, అది జరిగే పనే కాదు. నీవు కష్టంతో, నీ ధైర్యంతో, నీ తెగింపుతో నువ్వు ఇక్కడ నా వల్ల నుంచి తప్పించుకోవటం జరిగే పని అయ్యేదే కాదు. నేను పిడికిలి బిగిస్తే ఆ పిడికిలిలో గాలి సైతం ఉండలేక ఊపిరాడకే చచ్చిపోతుంది. అటువంటిది నువ్వు నా నుంచి తప్పించుకోవటమా? అది ఇంపాసిబుల్. కాబట్టి సిద్ధంగా ఉండు, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంటూ 2 అడుగులు ముందుకు వేసి కూడా మరలా వెనక్కి వచ్చి అప్పటి వరకు ఆమెను కప్పి ఉంచిన బెడ్షీట్ని ఒక్కసారిగా లాగేశాడు విసురుగా. అతను చేస్తున్న యాక్షన్ని గమనించే లోపుగానే అతను బెడ్షీట్ లాగేయటం క్షణాల్లోనే జరిగిపోయింది. ఆమె ఒంటి మీద ఉన్న నైటీని చూసి ఆమెను పైనుండి కింద వరకు ఒకసారి పరిశీలనగా గమనించాడు. గ్రేట్, ఎక్కడున్నా నీ సదుపాయాలకు మాత్రం ఎటువంటి లోటు రాకుండా చాలానే జాగ్రత్త పడుతున్నావన్నమాట. అన్నీ నీ దగ్గరకు వచ్చేస్తున్నాయన్నమాట. ఫస్ట్ డే వైట్ కలర్ శారీలో శోభనపు గదిలోనికి వచ్చే పెళ్లి కూతురులా ఉన్నావు. సెకండ్ డే సెకండ్ నైట్కి ముస్తాబయ్యే అమ్మాయిలా చాలా సింపుల్ శారీలో కనిపించావు. కానీ ఇప్పుడు నైటీలో ఎప్పుడు ఇంటిలో తిరిగే బానిసలా కనిపిస్తున్నావు అని అన్నాడు విక్రమార్క. అతని మాటలకు ఆమెకు మండింది. తిరిగి అతనితో మాట్లాడాలి, అతనితో పోట్లాడాలి అని ఉంది. కానీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవాలి అనుకోలేదు ఆమె. అందుకే మౌనాన్ని వహించి అతని వైపు చూడకుండా కోపంగా ఫేస్ పక్కకు తిప్పుకుంది. 4 అడుగుల దూరంలో ఉన్న అతను ఆమె దగ్గరగా వచ్చి ఆమె ఫేస్ని తన వైపు తిప్పుకొని 2 బుగ్గలని తన చేతితో గట్టిగా ఒత్తిపట్టి, ఏంటి నన్ను చూసి ఫేస్ పక్కకు తిప్పేస్తున్నావు? నా మాటలు వినలేకపోతున్నావా? లేకపోతే నన్ను నా ఫేస్ని చూడలేకపోతున్నావా అని ఆమె కళ్ళల్లోనికి కళ్ళు పెట్టి చూస్తూ గంభీరంగా అన్నాడు. నార్మల్గా అయితే అక్కడ ఉన్న ఏ అమ్మాయి అయినా అతని మాటలకు అక్కడికక్కడే గుండె ఆగి చచ్చిపోయేది. కానీ అక్కడ ఉన్నది ఎవరు? హిరణ్య. ఎంతటి పరిస్థితి అయినా సరే ఎదుర్కొని ఎదుటివాడి అంతు చూసే వరకు వదిలిపెట్టిన లైనెస్ ఆడసింహం కదా. అందుకే అదరును లేదు, బెదరును లేదు. అతని పట్టుకు కళ్ళ వెంట నీరు కారుతుంది. అయినా సరే ఆమెలో ఉన్న ధైర్యం మాత్రం తగ్గలేదు. అలానే సూటిగా అతని వైపు చూస్తూనే ఉంది. అలా 5 నిమిషాలు ఆమె బుగ్గలను అలానే ఒత్తిపెట్టి అప్పటికి కూడా ఆమె అంతే ధైర్యంగా తన వైపు కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ ఉండటం అతనికి నచ్చలేదు. అందుకే ఆమెను విసురుగా పక్కకు నెట్టేశాడు. నువ్వు ఇంత ధైర్యంగా నా ముందు ఇలా ఉండటం, అది కూడా నీ జీవితాన్ని నేను చిన్న భిన్నం చేసిన తరువాత కూడా ఇంత ధైర్యంగా నా కళ్ళల్లోనికి సూటిగా చూడటం నాకు నచ్చటం లేదు. ఐ డోంట్ లైక్ దిస్. మార్చేసేయాలి, వెంటనే మార్చేస్తాను, సిద్ధంగా ఉండు అంటూ అతను వాష్రూమ్లోనికి వెళ్ళిపోయాడు. ఆమె కళ్ళ వెంట గంగ ఉప్పొంగుతుంది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఎటు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. భగవంతుడా, నాకు ఏంటి ఈ పరీక్ష? ఎన్ని రోజులని ఈ శిక్ష నాకు? ఇక్కడి నుంచి నేను బయటపడే మార్గం లేదా అని దేవుడిని ప్రార్థించినా ఉపయోగం లేదు అని తెలిసినా కూడా తన మనసులో బాధను ఆ భగవంతుడికి మాత్రమే చెప్పుకోగలదు అని తనకు తెలుసు. అందుకే అలా మనసులోనే అక్కడ నుంచి తప్పించుకునే మార్గం కోసం ట్రై చేస్తూనే దేవుడిని ప్రార్థించింది. ఆ క్షణంలోనే మాయమయ్యే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆమె అక్కడ నుంచి మాయమైపోతుంది. కానీ తనకి అటువంటి అదృశ్య శక్తులు లేవు. మొదటిసారి అనిపించింది అల్లావుద్దీన్ అద్భుత దీపం తనకు దొరికితే బాగుండు అని. చిన్నప్పుడు తన అమ్మమ్మ చెప్పే మాయా కథలలో లాగా తనకి కూడా మ్యాజిక్ చేయటం వస్తే బాగుండు, అక్కడ నుంచి క్షణాల్లో పారిపోవచ్చు అని అనుకుంది. కానీ అది ఏది సాధ్యపడే పని కాదు అని ఆమెకు తెలిసిన ఆలోచనలు మాత్రం అలానే సాగుతున్నాయి. అదేంటో మనకి రాని విద్యల గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం. ఇప్పుడు కష్టాల్లో ఉండటంతో హిరణ్య కూడా అలానే ఆలోచిస్తుంది. కనీసం ఆమె అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితుల్లో ఉంది. కానీ అతని నుంచి తప్పించుకోవాలి. ఎలా తప్పించుకోవాలి?
అని ఆలోచిస్తుంది. ఆమె శరీరం అగ్నిగోళంలా మండిపోతుంది. తనను కేర్ తీసుకునే వాళ్ళు అక్కడ ఎవ్వరూ లేరు. అతి కష్టంగా లేచి బెడ్కి ఆనుకొని కూర్చుంది. అలా కూర్చున్న ఆమె శరీరం ఆమెకు సహకరించడం లేదు. కష్టంగా ఉంది అలా కూర్చోవటానికి కూడా. ఆ బాధని పంటి కింద అణిచివేసి కళ్ళు మూసుకొని అలా ఉండిపోయింది. క్రితం రాత్రి కంటే కూడా ఈ రాత్రి తను ఇంకా ఎక్కువ నరకాన్ని అనుభవించబోతుంది అని తనకు క్లియర్గా అర్థమైపోతుంది. కానీ ఆ నరకం నుండి తప్పించుకోవటానికి మాత్రం తన దగ్గర ఎటువంటి దారులు లేవు. తప్పించుకోవాలి అని మనసులో దృఢ సంకల్పం తప్ప. కళ్ళ వెంట వస్తున్న కన్నీటికి స్వేచ్ఛను ఇచ్చి చిన్నగా బెడ్ దిగింది. కానీ క్షణం కూడా నిలబడలేక కుప్పకూలిపోయింది. ఆమె బెడ్ మీద నుంచి కిందకు దిగటానికే 10 నిమిషాల టైం పట్టింది. ఇక అక్కడ నుంచి ఆ రూమ్ దాటడానికి కనీసం ఎంత లేదన్నా గంట టైం పడుతుంది ఏమో, అంత దీన సిచ్యువేషన్లో ఉంది. ఆమె శరీరం ఆమెకు సహకరించడం లేదు. కానీ ఆమెలో ఉన్న విల్ పవర్ ఆమెను ఏ పనైనా చేయడానికి ప్రోత్సహిస్తుంది. అందుకే ఇక పారిపోయిన మహా అయితే అతడు వచ్చి సరికి ఇల్లు దాటుతుంది. పెళ్ళిలో అంతమందిని బెదిరించి బుల్లెట్తో తన వాళ్ళని కాల్చి దర్జాగా తీసుకుని వచ్చిన వాడు ఇప్పుడు నేను పారిపోతే వెతికి మరలా ఇక్కడ పడేయటం అతడికి పెద్ద లెక్క కాదు అనిపించింది ఆమెకు. పారిపోకూడదు, ఇక్కడే ఉండి అతనికి ఎదురు నిలిచి పోరాడాలి అనుకొని చిన్నగా బెడ్ మీద కూర్చుంది. ఈసారి బెడ్ మీద కూర్చునేటప్పుడు 2 నిమిషాల్లోనే కూర్చుంది. కానీ శరీరం మాత్రం ఆమెను బాగా బాధిస్తుంది. అయినా ఓర్చుకుంది. వాష్రూమ్కి వెళ్ళిన వాడు చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు అనుకుంటే పొరపాటే. తన ఓటమి తన కళ్ళ ముందు హిరణ్య రూపంలో కనిపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. కనీసం డ్రెస్ కూడా రిమూవ్ చేయకుండా షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడ్డాడు. 10 నిమిషాల పాటు అంతే. తనలో ఉన్న వేడి ఆ చల్ల నీటిలో చల్లారిపోతుంది అనుకున్న అతనికి మరింత పొగలు కక్కుతున్నట్లుగా తనలో కోపం ఆవేశం బయటకు వస్తుండటంతో అప్పుడు ఒక్కసారిగా టైని విసురుగా లాగి పక్కకు విసిరేశాడు విక్రమార్క. షర్ట్ గట్టిగా లాగేశాడు. అంతే, షర్ట్ బటన్స్ కూడా పెళ్ళమంటూ ఊడిపోతూ షర్టు చినిగిపోయింది. ఇక దానిని పక్కకు వేసి 2 చేతులు గోడకు పెట్టి అంతే నిలబడ్డాడు. పైనుంచి చల్లటి నీళ్లు అతని శరీరాన్ని తగులుతున్నాయి. కానీ ఆ చల్లదనం ఏది తన మనసుని కూల్ చేయటం లేదు. అలా మరో 5 నిమిషాలకి స్నానం చేయటం మొదలుపెట్టాడు. అలా నిదానంగా అరగంట తర్వాత వాష్రూమ్ నుంచి విక్రమార్క అడుగు బయట పెట్టాడు. కింద టవల్ కట్టుకొని మరో చేతితో టవల్తో హెయిర్ తుడుచుకుంటూ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాడు విక్రమార్క. ఆమె అతని వైపే తీక్షణంగా చూస్తూ ఉంది. తన చూపులకి క్షణం కూడా అతని వైపు నుంచి మరలటం లేదు. అది అతను గమనించి విసురుగా ఆమె వైపు చూశాడు. అయినా సరే ఆమె చూపులో ఎటువంటి మార్పు లేదు. అతని వైపే సూటిగా చూస్తూ ఉంది హిరణ్య. ఏంటి నా వైపు అలా చూస్తున్నా? కొంప తీసి నన్ను కొరుకు తినేయాలి అనుకుంటున్నావా ఏంటి అని అతను అంటున్నా సరే ఆమె పట్టించుకోలేదు. ఆమె నోటి నుంచి మాట రాలేదు. అంతే అతని వైపు చూస్తుంది. మిర్రర్ ముందు నిలబడి టవల్తో తల తుడుచుకుంటున్న అతను ఆ మిర్రర్లో కనిపిస్తున్న ఆమె రూపాన్ని, ఆమె చూపులని గమనిస్తూనే నేను అందంగా ఉంటాను అని నాకు బాగా తెలుసు. అలానే నీతో నాకు ఎంజాయ్ చేయాలి అని నాలాగే నీకు కూడా అనిపిస్తుంది అని కూడా నాకు అర్థమైంది. అందుకోసం నువ్వు ఇలా నీ కళ్ళను పెద్దవి వేసుకొని మరి నా వైపు అలా చూడవలసిన అవసరం లేదు. ఎలాగో మరొక 5 నిమిషాల్లో ఇద్దరం ఒకటైపోతాం, ఎంజాయ్ చేస్తాం కదా. కాదు నేనే నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేస్తాను అని అంటూనే అద్దంలో కనిపిస్తున్న ఆమె రూపాన్ని గమనిస్తూనే ఉన్నాడు. అప్పటికి కూడా ఆమె చూపులు ఏమాత్రం తేడా లేదు. అంతే అతని వైపు చూస్తుంది. కొంపదీసి ఇది కళ్ళు తెరిచి కూడా నిద్రపోతుందా ఏంటి? కనీసం రెప్ప కూడా వేయకుండా అలా నా వైపు చూస్తుంది అని అనుకుంటూనే అతడు అక్కడి నుండి 2 అడుగులు ముందుకు వేశాడు. ఆమె కూడా అతను అడుగులు వేసిన వైపే చూసింది.
ఓకే, నిద్రపోవట్లేదన్నమాట. నీ చూపు మారుతుంది, నేను ఎటు ఉంటే అటు చూస్తున్నా అని అంటూ తన చేతిలో ఉన్న టవల్ తీసి ఆమె ముఖం మీదకు విసిరి కొట్టాడు. ఆమెకు చాలా కష్టంగా ఉంటుంది అలా అతను చేయటం, అయినా సరే భరించింది. కనీసం తన మీద పడ్డ టవల్ని తీసి పక్కకు కూడా వెయ్యలేదు. అతను అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. అలా అడుగులో అడుగు వేస్తూ ఆమె దగ్గరగా వచ్చాడు విక్రమార్క. ఇక మొదలు పెడదామా అని ఒళ్ళు స్ట్రెచ్ చేస్తూ, నిన్ను చూస్తుంటే నాదే లేటుగా అనిపిస్తుంది. ఓకే ఓకే వస్తున్నాను అంటూ బెడ్ పక్కగా ఆమె దగ్గరగా వచ్చాడు. అంతే, ఈసారి మరలా అతని మీదకు కత్తి దూసింది. అప్పటి వరకు వెనక చేతులు పెట్టుకొని ఉన్నది కాస్త అవకాశం దొరికింది, వదిలిపెట్టకూడదు అని అతని మీదకు కత్తిని వదిలింది. ఖచ్చితంగా అతను చచ్చిపోవాలి అని మనసులో అనుకుంటూ. కానీ ఆమె బ్యాడ్ లక్, అతనికి ఏమీ కాలేదు. ఆ కత్తితో ఆమె అతన్ని పొడవలేకపోయింది. ఆమె ఇటువంటిది ఏదో చేస్తుంది అని ముందే ఊహించిన అతను తన ఊహను నిజం చేస్తూ ఆమె తన మీద కత్తి దుయ్యటంతో ఆఖరి క్షణంలో ఆమె చేతిని పట్టుకొని ఆ కత్తి తనకి తగలకుండా ఆపాడు. నువ్వు చాలా ట్రై చేస్తున్నావు కదా నన్ను చంపేయాలి అని, కానీ అది నీ వల్ల జరిగే పని కాదులే అని వెటకారంగా అంటూనే ఆమె చేతిలో ఉన్న చాకు తీసి పక్కన విసిరేశాడు. అలా అతను తల పక్కకు తిప్పిన మరుక్షణమే మరో చేతితో అతని మీదకు కత్తిని దూసింది హిరణ్య. ఈసారి అతను ఒడుపుగా పట్టుకునే ఛాన్స్ లేకపోవటంతో వెనక్కి జరిగాడు. మరొకసారి ఆమె కత్తితో తన మీదకు దూస్తుంది అని అతను ఆలోచించలేకపోయాడు. ఇది అంతా కూడా క్షణకాలంలోనే జరగటంతో ఆమె నుంచి ఇలాంటి మరో యాక్షన్ అతను ఊహించలేకపోయాడు. తప్పించుకోవటంతో ఆమెలో అసహనం. అతను బ్రతికాడు, తన నుంచి కత్తిఘాటుకి మిస్ అయ్యాడు అని అనుకుంటూ కోపంగా పళ్ళు నూరుకుంటూనే అతని వైపు చూసింది హిరణ్య. ఆమె ప్రయత్నాలు చూస్తుంటే అతనికి ఎందుకో చాలా బాగా నచ్చింది, చాలా ముచ్చటగా అనిపించింది. తన గురించి తెలిసినా సరే తనని చంపటానికి ఆమె ప్రయత్నాలు చేయటం ది గ్రేట్ లేడీ అని అనుకోకుండా ఉండలేకపోయాడు. ఇప్పటికీ కూడా నా నుంచి నువ్వు తప్పించుకోవాలి అనుకుంటున్నావా అని ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడిగాడు విక్రమార్క. కాదు అని ఆమె వాయిస్ చాలా స్థిరంగా స్టడీగా వినిపించింది. ఆమె ఏం చెప్పాలి అనుకుంటుందో ఆ క్షణం విక్రమార్కకు అర్థం కాక ఒక ఐబ్రో పైకి లేపి మరొక కన్ను మూసి ఆమె వైపు చూశాడు అతను. ఇదండి ఇవాల్టి స్టోరీ. విక్రమార్క అతని నుంచి వెళ్ళిపోవాలి అని ఎందుకు అనుకోవటం లేదు రేపటి భాగంలో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.